దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి వాక్యం అందించడానికి దైవజనులు ఆనంద్ గారు మమ్మల్ని పిలిచిన ఇన్విటేషన్ బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి ఆ వచనాన్ని మనం ఈ రోజు ధ్యానం చేసుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి చాలు ప్రార్థన. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా మంచి యేసు ప్రభువా, రాత్రికాల సమయంలో మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యము మీద ఉన్నది ప్రభువా. చదవబడిన వాక్యాన్ని మా అందరి హృదయాలలో మీరు ముద్రించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మీరు మాట్లాడే సమయము, మేము వినే సమయము, మీరు మాకు నేర్పించే సమయము, మేము నేర్చుకునే సమయము. ప్రభువా, మా శరీర ప్రాణాత్మ దేహాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు కృప చూపించండి, సహాయము చేయండి, మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అందరి హృదయాలు నీ వాక్యము చేత నింపబడినట్లుగా తెరిచి ఉంచగా మీ యొక్క వాక్యము చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యము ధారాళముగా రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న ప్రతి విధమైన దుష్ట శక్తులన్నిటినీ యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. కృప చూపించండి, సహాయము చేయమని, నాతో మాతో మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట, యేసు దేవాలయములో ప్రవేశించి. ఈ మాటను మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సువార్తను రాసిన వ్యక్తిని ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన మత్తయి అనే వ్యక్తి ఈ యొక్క సువార్తను రాసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మత్తయి సువార్త అదేవిధంగా యేసు ప్రభు జీవించిన కాలములో ప్రాముఖ్యంగా ఆ 3.5 సంవత్సరముల పరిచర్య జీవితంలో మత్తయి అనే వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం చూస్తే ఆయన గురించిన సంభాషణ కానీ లేకపోతే ఆయన గురించిన మాటలు కానీ ప్రస్తావన మనకి ఎక్కడ దాదాపుగా కనపడదు. కానీ ఆయన రాసిన ఈ సువార్త అనేది ప్రపంచాన్ని కదిలించింది. హల్లెలూయా. ఈ పుస్తకంలో యేసు ప్రభు ఎవరో అని చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క 28 అధ్యాయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తుని మత్తయి భక్తుడు యూదులకు రాజు, యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని చెప్పి ఆయన ఒక రాజుగా, రాజులకి రాజుగా మత్తయి ఆయన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మత్తయి అనే వ్యక్తి ఈ రాసిన ఈ 28 అధ్యాయాలలో ఇతడు ఒక సుంకపు గుత్తదారుడని మనకు తెలుస్తుంది. అంటే అతడు పన్నులు వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వంలో, రోమా సామ్రాజ్యంలో ఇతడు ఒక అధికారిగా ఉంటూ అతడు పన్నులు వసూలు చేస్తున్నట్లుగా మనం ఈ పుస్తకంలో అతని గురించి చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు యేసు ప్రభు జన్మ, యేసు ప్రభు యొక్క పరిచర్య, యేసు ప్రభు యొక్క బోధనలు, యేసు ప్రభు యొక్క మరణము, అదేవిధంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును చాలా చక్కగా వివరించినట్లుగా మనము ఈ సువార్తలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవచ్చు. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయము ఈ పుస్తకం గురించి నేను మీకు ఏం చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, దాదాపుగా పాత నిబంధన కాలములో 129 సంఘటనలు నెరవేర్పు ఈ యొక్క పుస్తకంలో చూస్తాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాదాపుగా 129 సంఘటనలు, పాత నిబంధనకి సంబంధించిన సంఘటనలు నెరవేర్పు అనేది మనం ఈ పుస్తకంలో చూస్తాం. అంతేకాకుండా ఇతడు రాసిన కొండ మీద ప్రసంగం అనేక మందిని ప్రభావితం చేసింది. మత్తయి సువార్తలో ఉన్న
కొండ మీద ప్రసంగం కానీ, లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న ఉపమానాలు, ఆ 13వ అధ్యాయంలో ఉన్న ఉపమానాలు కానీ, లేదా చివరి అధ్యాయము చివరి వచనాలు, 28వ అధ్యాయము చివరి 3 వచనాలు ప్రపంచాన్ని కదిలించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. గొప్ప ఆజ్ఞ, ఈ పుస్తకంలో చివరి 3 మాటలు, 3 వచనాలు గొప్ప ఆజ్ఞగా దాన్ని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఈ గొప్ప ఆజ్ఞ దానిని తీసుకుని ప్రపంచంలో కొన్ని వేల సంస్థలు కూడా పుట్టాయి. అంటే యేసు ప్రభు చివరి మాటలైన ఆ 3 మాటల్ని, ఆ 3 వచనాలను తీసుకుని అనేక మినిస్ట్రీస్ ఆ గొప్ప ఆజ్ఞకి సంబంధించి, శిష్యత్వం గురించి, ఆ సంఘ స్థాపన గురించి, సువార్థీకరణ, ఆ 3 వచనాలలో ఈ 3 విషయాలు తీసుకుని ప్రపంచంలో అనేక సంస్థలు పుట్టుకు వచ్చి మరి ప్రభు రాజ్యం కొరకు, అదేవిధంగా సంఘ స్థాపన కొరకు పని చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అని అంటే, చాలా మంది ఈ దినాలలో చెబుతూ ఉంటారు, ఏమని, మేము ఉద్యోగం మానొచ్చాము, లేకపోతే మేము మంచి పని చేసుకుంటూ ఉండేవాళ్ళం, అది మాని మేము పరిచర్యలోకి వచ్చాము. లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు, నాకు పరిచర్య చేయటం ఇష్టమండి, కానీ నా ఉద్యోగం నన్ను పరిచర్య చేయనివ్వట్లేదు అని అంటూ ఉంటారు. మనము ఆ మాటలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ దాదాపుగా 2020 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మత్తయి అనే వ్యక్తి ఒక మంచి ఉద్యోగం, ఆ దినాలలో పన్నులు వసూలు చేయుట అనేది చాలా గొప్ప ఉద్యోగం, చాలా డబ్బులు సంపాదించే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ప్రభు అన్నాడు మత్తయిని చూసి, నన్ను వెంబడించు అనగానే ఆ యొక్క ఉద్యోగాన్ని వెంటనే వదిలిపెట్టి ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మత్తయి యొక్క ఆ భక్తుని యొక్క గొప్పతనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇతని గురించి ముగింపులో ఇంకొక మాట నేనేం చెబుతానంటే, ఆ యేసు ప్రభు చెప్పిన చివరి మాటలు రాయటం మాత్రమే కాకుండా ఆ మాటలను అతడు పట్టుకుని అతడు పర్షియా దేశానికి, సిరియా దేశానికి, ఇథియోపియా దేశానికి వెళ్ళి ఒక గొప్ప పరిచర్య చేశాడు. హల్లెలూయా! ఒక మహిమ కలిగిన పరిచర్య. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక మహిమ కలిగిన పరిచర్య చేసిన వాళ్ళలో మత్తయి పేరు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా అతని యొక్క చివరి దినం, అతని మరణం వరకు, హతసాక్షి అయ్యేంత వరకు చాలా నమ్మకంగా ఒక మహిమ కలిగిన గొప్ప పరిచర్య చేసి అతడు దాదాపుగా 65-68 క్రీస్తు శకం ఆ సమయంలో అతడు మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పుస్తకం గురించి నేను ఎందుకు ఇంతగా మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నానంటే, ఈ పుస్తకంలో నేను గమనించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభు ప్రవేశం గురించి చెబుతూ వచ్చారు. హల్లెలూయా! ఈ రాత్రికాల సమయంలో నేను దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క ప్రవేశం. అయితే యేసు ప్రభు వారు దేవాలయంలోనికి ప్రవేశించినట్లుగా, యేసు ప్రభు కపెర్నహూములోనికి ప్రవేశించినట్లుగా, యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగా, యేసు ప్రభు అనేక గ్రామాలలోనికి ప్రవేశించినట్లుగా ఇతడు స్పష్టంగా తెలియజేస్తూ అనేకమైన విషయాలు యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు ప్రవేశించిన ప్రదేశాలలో ఏం జరిగింది అనే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనము ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒక మాటను చదువుకున్నాం. ఏంటి ఆ మాట? యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడుతూ ఉన్న మాట. 21వ అధ్యాయం 12వ వచనము. యేసు దేవాలయములో ప్రవేశించి అనే మాటను జాగ్రత్తగా మీరు పట్టుకోండి. యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. ఒకసారి ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇది యేసు ప్రభు వారి యొక్క భూలోక పరిచర్యలో చివరి వారంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన అంతకు ముందు వచనాలు మనం చూస్తే గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి వచ్చిన తర్వాత గాడిద మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఒక మందిరం దగ్గర, ఒక దేవాలయం దగ్గర ఆయన ఆగి ఉన్నాడు. ఆయన దేవాలయం దగ్గరకు వచ్చి దేవాలయం లోపలికి వెళ్ళి చూశారట. వెళ్ళి చూడగానే ఆయనకు బాధేసింది. అక్కడ గువ్వలు అమ్ముతూ ఉన్నారు, ఎందుకు అక్కడ వ్యాపారం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారులు అక్కడ గొర్రె పిల్లలు కూడా అమ్ముతున్నారు అని కూడా చెబుతూ ఉంటారు. మనకు వాక్యములు అయితే ఆ మాట ఇక్కడ రాయబడలేదు.
కొన్ని ఈవెన్ జీసస్కి సంబంధించిన సినిమాల్లో కూడా కొన్ని గొర్రె పిల్లల్ని దేవాలయంలో కట్టివేసినట్లుగా కూడా చూపిస్తూ ఉంటారు. అయితే గొర్రె పిల్లలను గువ్వలు అంటే తెలుసు కదా, పావురాలకు సంబంధించిన, లేకపోతే వాటి పిల్లలు, లేకపోతే చిన్న పావురాలకు సంబంధించిన ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు. అయితే నాకు ఇక్కడ ఈ మాట ఏ రీతిగా అర్థమైందనంటే అవన్నీ కూడా బంధించబడ్డాయి. హల్లెలూయా. పావురాలు, ఆ గువ్వలు, లేకపోతే ఒకవేళ మేకలు కూడా ఉన్నట్లయితే, గొర్రె పిల్లలు కూడా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎలాగుంటాయి? బంధించబడి ఉంటాయి. బంధించబడిన వాటిని యేసు ప్రభు ఆ రోజు ఏం చేశాడంటే దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి వాటికి విడుదల కలగజేశాడు. హల్లెలూయా. ఈ యొక్క గొర్రె పిల్లలు ఎందుకున్నాయి అక్కడ, లేదా ఈ గువ్వలు ఎందుకున్నాయి అని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అవి బంధకంలో ఉన్నాయి, 1. 2, అవి బలి అర్పించడానికి ఉన్నాయి. ఆ గువ్వలు అనుకుంటూ ఉంటాయి, ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది, నన్ను కూడా తీసుకువెళ్ళిపోతారు, బలిస్తారు, ఆ యొక్క రక్తాన్ని అక్కడ రక్త ప్రోక్షణం చేస్తారు అనే ఆలోచనలో అవి ఉండి ఉంటాయి. కానీ అవన్నీ కూడా బంధకాల్లో ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని జనాంగమా, అనేక మంది మనుషులు ఈరోజు బంధకాల్లో ఉంచి ఉన్నారు. మనం ప్రపంచంలో చూసినట్లయితే, మన ప్రాంతాల్లో చూసినట్లయితే అనేక మంది అనేక రకమైన బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు. మత్తు అనే ఒక బంధకం, వ్యభిచారం అనే ఒక బంధకం, జారత్వం అనే ఒక బంధకం, హత్యలు అనే ఒక బంధకాలు, అనేక రకమైన బంధకాల చేత దుష్టుడు బంధిస్తూ ఉన్నాడు జనాలు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బంధకాలు అనేవి సంఘంలో కూడా అనేక మంది సేవకులను, అనేక మంది విశ్వాసులను కూడా బంధించి ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఇవి సేవకులు కానీ లేకపోతే విశ్వాసులు కానీ వీటిని మేము బంధకాల్లో ఉండాలి అనే ఆలోచనలతో కాదు, కానీ దుష్టుడు వారిని దేవునికి దూరంగా ఉంచాలని, దేవుని మహిమకు దూరంగా ఉంచాలని, దేవుని సన్నిధికి దూరంగా ఉంచాలని, దేవుని ఆత్మకు దూరంగా ఉంచాలని దుష్టుడు చేయుచున్న ప్లాన్స్, లేకపోతే వారి యొక్క తంత్రములు ఏంటంటే దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కొన్ని బంధకాలతో కడుతూ ఉన్నాడు. ఈనాటి అనేక క్రైస్తవ సమూహాలను, సంఘాలను మనం గమనించినట్లయితే అనేకమైన బంధకాల చేత విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా కట్టుబడి ఉంచి ఉన్నారు. అవిధేయత, పాపము, క్రోధము, అనేక రకమైన దేవునికి ఇష్టము లేని అనేక బంధకాల చేత ఈనాటి క్రైస్తవ సమూహాలు కూడా బంధింపబడుతూ ఉన్నారు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఎవరి జీవితాల్లోకి అయితే యేసు ప్రభు ప్రవేశం అనేది ఉంటుందో, ఎవరి యొక్క మందిరములోనికి యేసు ప్రభు యొక్క ప్రవేశం అయితే ఉంటుందో, ఎవరి యొక్క దేవాలయంలోనికి యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ప్రవేశం అనేది ఉంటుందో వారి జీవితంలో దేవుడు కార్యం చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో అయితే బంధకాలు కట్టబడి ఉంటూ ఉన్నాయో, వేటి విషయాల చేత అయితే బంధింపబడుతూ ఉన్నారో వారందరి జీవితాలలో దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎలాగూ అనంటే వారి జీవితంలో ప్రవేశించి. క్రైస్తవ విశ్వాసులు కూడా మనం గమనించినట్లయితే మందిరములకు రాలేక కొన్ని బంధకాలు, నిన్న సేవకులు రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థనా సమయానికి రాలేక, మందిరానికి రాలేక, ఉపవాస ప్రార్థనలకు రాలేక, ఆదివారపు ఆరాధనలు రాలేక ఈనాటి విశ్వాసులు చాలా మంది అనేక రకమైన బంధకాల చేత బంధిస్తూ ఉన్నారు. కొంతమంది టీవీ సీరియల్స్, కొంతమందికి వేరు వేరు ప్రయాణాలు, అదే రోజు ప్రార్థన ఉన్న రోజు అనేక రకమైన పనులు పెట్టుకోవటం, అనేక రకమైన బంధకాలు. దుష్టుడు ఎప్పుడు కూడా నీ యొక్క కాళ్ళను పట్టుకుని లాగుతూ ఉంటాడు వెనక్కి. అటువంటి బంధకాల చేత దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆపుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి విశ్వాసులు చెబుతుంటారు, అయ్యో వర్షం పడుతుంది రాలేకపోతున్నామని. నేను ఈ మధ్య వాట్సాప్లోనే ఎక్కడో చూశాను, షాపింగ్ వెళ్ళేటప్పుడు వర్షం అడ్డురాదంట. షాపింగ్ వెళ్ళేటప్పుడు వర్షం అడ్డు రాదు, ప్రయాణాలు చేసేటప్పుడు వర్షం అడ్డు రాదు. ఇంకెక్కడికైనా మనం వెళ్ళాలి, సందర్శించాలి ఏదైనా ప్రదేశం అనుకున్నప్పుడు వర్షం అడ్డు రాదు, కానీ మందిరానికి వెళ్ళేటప్పుడే వర్షం అడ్డు వచ్చిందంట. ఇవన్నీ కూడా ఏంటంటే దుష్టుని యొక్క బంధకాలు. ఒక విషయం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరమునకు మనం వెళ్ళలేకపోతున్నాము, లేకపోతే ప్రార్థనను మనము చేయలేకపోతున్నాము. నిన్నటి కాల సమయంలో రమేష్ గారు చెప్పారు, ప్రార్థన యందు నిర్లక్ష్యం చూపిస్తున్నాము
అంటే ప్రార్థన యందు నిర్లక్ష్యం చూపిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే మనము ఏదో ఒక బంధకము చేత బంధింపబడ్డాం. బంధింపబడిన వాడు ప్రార్థన చేయలేడు, బంధింపబడిన వాడు కదలలేడు. బంధింపబడిన వాడు కదలగలుగుతాడా? నేను నిన్ను కట్టేశాను, నువ్వు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతావా? లేదు కదా. బంధింపబడిన వాడు కదలలేడు. ఈరోజు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి బంధకములు ఆయన తెంపివేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క బంధకములకు విడుదల కలగజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ నా జీవితంలో ఏదైనా బంధకము చేత దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నానా? ఒకవేళ ఏదైనా బంధకము చేత దేవుణ్ణి నేను ఆరాధించలేకపోతూ ఉన్నానా? ఏదైనా బంధకముల చేత నేను బంధింపబడి దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, దేవుని నామానికి ఇవ్వవలసిన మహిమను నేను ఇవ్వలేకపోతున్నానని మనం పరిశీలించుకోవాలి. నా జీవితం గురించి నాకు బాగా తెలుసు, మీ జీవితం గురించి మీకు బాగా తెలుసు. మన జీవితాల్లో మనం పరిశీలించుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితం యొక్క ఆలోచనలు, మన జీవిత పరిస్థితి అవన్నీ కూడా తేటగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు దేవాలయములో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న గువ్వలకు విడుదల కలిగింది. హల్లెలూయా. యేసు ప్రభు మన మందిరంలోనికి వచ్చును గాక. ఒకవేళ ఏదైనా బంధకముల చేత, తెలిసి తెలియని బంధకముల చేత మనము బంధింపబడి ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు కార్యము చేయును గాక. ఇంకొద్దిగా నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనములో మరొక సంఘటన మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయము 14వ వచనం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, యేసు పేతురింట్లోనికి ప్రవేశించాడట. ఇందాక ఎక్కడ ప్రవేశించాడు? ఆయన దేవాలయంలోనికి ప్రవేశించాడు. దేవాలయంలోనికి ప్రవేశించిన యేసు ఏం చేశాడు? అక్కడ ఉన్న గువ్వలను, ఒకవేళ అక్కడ ఉంటే మేక పిల్లలను, వాటికి విడుదల చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ఎవరింట్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు? పేతురు గారి ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడేం జరిగిందో చూద్దాం. ఇది మనకు తెలిసిన వాక్య భాగమే. ప్రవేశించిన తరువాత అక్కడ జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూశాడట. ఎవరత్త? పేతురు గారి అత్త. ఎవరు చూశారు? యేసు ప్రభు చూశాడు. చూసిన తర్వాత ఆయన వెంటనే ఏం చేశాడు? ఆమె చెయ్యిను ముట్టగా. హల్లెలూయా. పేతురు గారి అత్త, అయ్యా నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన చెయ్యి అని చెప్పి అడగల. వెంటనే యేసు ప్రభు చూడగానే ఏం చేశాడంటే ప్రభు ఆమె చెయ్యిను ముట్టాడు. ముట్టగానే అక్కడ నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటంటే, జ్వరము ఆమెను విడిచిపోయెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. హల్లెలూయా. ఈ యొక్క కథను, లేకపోతే ఈ యొక్క సందర్భాన్ని లూకా తన సువార్తలలో రాస్తూ ఏమని అంటాడంటే, పేతురు గారి అత్తంట తీవ్రమైన జ్వరముతో బాధపడుతుందంట. హల్లెలూయా. తీవ్రమైన జ్వరము. మత్తయి ఏం చేశాడంటే జ్వరం అని రాశాడు. లూకా వైద్యుడు, ఆయన ఒక డాక్టర్ గారు అన్నమాట. ఆ జ్వరం యొక్క స్థితి, దాని యొక్క రోగం యొక్క పరిస్థితి, ఆ రోగం యొక్క లక్షణాలను వాటన్నిటిని చాలా జాగ్రత్తగా గమనించి అతడు తీవ్రమైన అనే పదాన్ని అక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. కొంతమంది జ్వరం ఎక్కువ అయిపోతే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ లో చాలా మంది చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈమె కండిషన్ ఎంత దారుణం అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆమె జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఇంటిలోనికి ప్రభు వారు ప్రవేశించి ఆమెకి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రవేశించిన ఇంటిలో స్వస్థత ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రవేశించిన ఇంటిలో విడుదల ఉంటుంది. ఆయన ప్రవేశించిన ఇంటిలో స్వస్థత ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జ్వరము విడిచి వెళ్ళిపోయిన వెంటనే ఆమె లేచి ప్రభు వారికి సేవ చేసిందంట. ఈ మాట చదివినప్పుడు నాకు సంతోషం అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించిందంటే, ఆమె స్వస్థత పొందిన వెంటనే ప్రభువుకి నమ్మకంగా జీవించాలని ఇష్టపడుతూ ఉంది. ప్రభువుకి కృతజ్ఞతగా నేను జీవించాలని ఇష్టపడుతూ ఉన్నది, సేవ చేస్తూ ఉన్నది. బాధ ఎందుకు అని అంటే, మా సంఘంలో చాలా అద్భుత కార్యాలు ప్రభు వారు చేశారు.
చాలా చేశారు. ఒక విషయం నేను మీకు చెప్పాలి అని అంటే, దాదాపుగా 7 మంది గొడ్రాల యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యము చేసి 7గురికి వారి గర్భాలు దేవుడు తెరిచాడు. కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు చర్చికి రావట్లేదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఇంకొక ఆమె పేరు ప్రతిమ. ఆమె క్యాన్సర్ వ్యాప్తం మా చర్చికి వచ్చింది. గొంతు క్యాన్సర్ అయ్యి పైపులు పెట్టుకుని ఆహారం తినడానికి కూడా వీలు లేకుండా పైపులు పెట్టుకుని ఆ పైపుల్లో నుంచి లిక్విడ్స్ పంపిస్తున్న స్టేజ్ అని. మేము 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె మా మందిరానికి వచ్చింది. మేమందరము సంఘస్థులు, నేను, మా పాస్టర్ గారు అందరము కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మండి, దేవుడు అద్భుతమైన స్వస్థత ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. వైద్యులు సహితము ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. కార్యం చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి నువ్వు రావాలి, ప్రభు నీ జీవితంలో కార్యం చేశాడు అని అంటే ఆమె రావడానికి ఇష్టపడలేదు. అయ్యా, మా ఆచారాలు మా సాంప్రదాయాలు ఒప్పుకో, మా వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను మందిరానికి రాలేను. ఆ మాట చెప్పిన 1 సంవత్సరము లోపే ఆమెకు మరలా క్యాన్సర్ వచ్చింది. ఆమె చనిపోయింది. ఇక్కడ పేతురు గారు అతను మనం జాగ్రత్తగా గమనిస్తే, స్వస్థత పొందిన తరువాత ప్రభు వారికి కృతజ్ఞతగా ఆమె జీవిస్తూ ఉన్నది, నమ్మకంగా జీవిస్తూ ఉన్నది, ఆయనకు పరిచర్య చేస్తూ జీవిస్తూ ఉన్నది. అటువంటి అనుభవము మనందరి జీవితాల్లో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈనాటి దినాలలో అనేక మంది మందిరమునకు వచ్చి అనేక మంది స్వస్థతలు పొందుకుని వెళ్ళిపోయిన వారు లేరా? అద్భుత కార్యములు పొందుకుని వెళ్ళిపోయిన వారు లేరా? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనము మందిరమునకు వచ్చామో ఒక సమస్యతో, ఆ సమస్య తీరిన తరువాత మనం ఇంకెక్కువ నమ్మకంగా మందిరములో జీవించాలి. కానీ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయి ఇంకొక మందిరంలోనికి వెళ్ళటము, లేకపోతే ఇంకొక చోటకు వెళ్ళిపోవటము, లేకపోతే అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవటము ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నప్పుడు సంఘం అంతా కలిసి నీ జీవితం కొరకు, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు నువ్వు ఆ సంఘానికి నీ జీవితాంతము నువ్వు రుణపడి ఉండాలి. ఆ దేవునికి నీ జీవితాంతము నువ్వు నమ్మకంగా జీవించాలి. అట్టి జీవితాలను దేవుడు మనందరికీ కలుగ చేయునుగాక. హల్లెలూయా. అయితే రెండవదిగా, యేసు ప్రభు ప్రవేశించిన ఆ ఇంటిలో దేవుడు స్వస్థతను కలగజేశాడు. ముందుగా మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఆ దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆ దేవాలయమును బంధకములతో కట్టలతో కట్టబడి ఉన్న యొక్క గువ్వలను దేవుడు విడిపించాడు. రెండవదిగా, ఆమె ఇంటిలో ప్రవేశించినప్పుడు, పేతురు గారి ఇంటిలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు అక్కడ అద్భుతమైన స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 9వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు ఒక స్టోరీ కనబడుతుంది. ప్రాముఖ్యంగా 23వ వచనం మనం చదువుదాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, చాలండి ఒక్క నిమిషం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఎవరు ఆ అధికారి అని అంటే, వేరొక సువార్తల్లో మనము ఇతని పేరు యాయీరు అని మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఇతని గురించి మనం ధ్యానం చేస్తే, ఇతడు 18వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 18వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడో తెలుసా? అయ్యా, నా కూతురు జబ్బు పడి ఉన్నది, నా కూతురిని బాగు చేయని అనలా. యేసు ప్రభుని ఏమని అడుగుతున్నాడు తెలుసా? నా కూతురు చనిపోయింది, నా కూతురు చనిపోయింది, నువ్వు ఒక్కసారి మా ఇంటికి వస్తే నా కూతురు బ్రతుకుతుంది, ఆమె మీద నీ చెయ్యి వేస్తే నా కూతురు బతుకుతుంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. యాయీరు తన కూతురు జబ్బులో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాల, చనిపోయిన తర్వాత వెళ్ళాడు. 18వ వచనంలో చూస్తే, ఒక్కసారి నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు ఒక్కసారి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకును. వెంటనే యేసు ప్రభు ఆ మాట వినగానే వెంటనే యేసు ప్రభు లేచి, పద మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. 23వ వచనంలో మనం చూస్తే, యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. పిల్లల గ్రోవులు వాయించుచు వారిని గొల్లు చేయుచుండు జన సమూహాన్ని ప్రభువారు చూశాడట. ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా రాశాడు.
అక్కడ ఆయన అధికారి కదా, చాలా మంది బంధువులు ఉంటారు కదా, చాలా మంది స్నేహితులు ఉంటారు కదా, వారందరూ వచ్చి ఆ పిల్లను చూసి ఏడుస్తూ ఉన్నారట. ఆ పిల్ల మీద ప్రేమ మనకు తెలియదు, లేకపోతే ఇతడు అధికారి కదా, వెళ్ళకపోతే తర్వాత ఏదైనా సమస్య వస్తుందో అని తెలియదు, కానీ చాలా మంది జనం వచ్చేసారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారట. అదేవిధంగా వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా వచ్చి పిల్లల గ్రోవులు మోగిస్తూ ఉన్నారట. వారందరి దగ్గరికి ప్రభువు వచ్చి వారిని చూసి ప్రభువు ఒక మాట అన్నాడు. ఎర్రక్షరాలతో రాయబడింది నా బైబిల్లో ఆ మాట, స్థలమీయుడి. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు వారు? స్థలమీయుడి. వారందరిని కూడా పంపించేసి జనసమూహాలను పంపించేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆమె బ్రతికింది. హల్లెలూయా. ఈ బంధువుల ఏడ్పు, పిల్లల గ్రోవులు, లేకపోతే వాయిద్యాలు, ఇవన్నీ కూడా ఏంటంటే యూదుల యొక్క ఆచారం. యూదుల ఆచారం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి శవమైనప్పుడు ఆ శవం ముందు పిల్లల గ్రోవులు వాయించే ఒక ఆచారం అనేది వాళ్ళకు ఉన్నది. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు అక్కడ మన స్థానిక సాంప్రదాయాలు ఏంటో అవి నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం, వాటికి సమయం ఇవ్వడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. చాలా సందర్భాలలో మా దగ్గర ఇంతేనండి, లేకపోతే ఇది మేము చేయకపోతే మా వాళ్ళు ఒప్పుకోరండి, మా వాళ్ళు దీనిని చెయ్యాలని బలవంతం చేస్తారండి, లేకపోతే మమ్మల్ని వెలివేస్తారండి. ఈ ఆలోచనలన్నిటి మనం కలిగి ఉండి వాటికి మనము స్థలం ఇస్తాము, కానీ మనము ఇవ్వవలసిన వారికి స్థలం ఇవ్వలేకపోతూ ఉన్నాం. చాలా సందర్భాలలో ప్రభువుకి ఇవ్వవలసిన స్థలాన్ని మనము ఇవ్వలేక, ప్రభువుకి ఇవ్వవలసిన స్థానాన్ని మనము ఇవ్వలేక ఆచారాలకు, సాంప్రదాయాలకు, వేరే మనుషులకు మనము స్థలం ఇస్తూ ఉంటాం. ఆ రోజు యాయూరు విశ్వాసంతో ఇంటికి పిలిచాడు, కానీ ఇంటి నిండా జనం ఉన్నారు. యేసు ప్రభు లేని ఆ ఇంటిలో శవం ఉన్నది. యేసు ప్రభు ప్రవేశం తరువాత ఆ బిడ్డ జీవితంలోనికి జీవం వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడుంటాడో వారి అక్కడ జీవం ఉంటుంది. యేసు ప్రభు లేని చోట జీవం ఉండదు. ఆ బిడ్డ శవంగా అక్కడ ఉంది. అప్పుడు దాకా ఆ శవం ముందు వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, శవము కదలలేదు, శవము మాట్లాడలేదు, శవము మార్పు చెందలేదు, శవములో ఒక ఉజ్జీవం ఉండదు. శవము కొంత సమయానికి వాసన పట్టుకుపోయి కుటుంబ సభ్యులే అసహించుకునే స్థితిలోనికి శవం వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు అనేక సంఘాలు శవాలతో నింపబడి ఉన్నాయి. ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను? శవము ఒక వ్యక్తితో మాట్లాడలేదు, శవము ఒక వ్యక్తిని ప్రభు సన్నిధిలోనికి తీసుకురాలేదు, శవం ఒక నలుగురికి సువార్తను ప్రకటించలేదు. ఒక భక్తుడు అన్నాడు, నలుగురికి సువార్త ప్రకటించలేని స్థితిలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలో జీవము లేదు. జీవం లేని వ్యక్తిని ఏమని పిలుస్తాం? శవమనే కదా. ఈనాటి సంఘాలలో అనేక మంది జీవితాలలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళలో జీవము లేదు. వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు శవములై ఉంటూ ఉన్నారు. ఎందుకు అనంటే వారి జీవితం వల్ల శవం ఒకడికి ఉపయోగపడదు. జీవము కలిగిన ఒక వ్యక్తి వలన కొంతమందికి ఉపయోగం ఉంటుంది, శవం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ప్రభువుని తెలుసుకున్న మన జీవితాలు, ప్రభువుని అంగీకరించిన మన జీవితాలు, యేసయ్య రక్తంలో కడగబడిన మన జీవితాలు నలుగురికి ఉపయోగపడకపోతే మన జీవితాలను కూడా శవముతో పోల్చుకోవటం తప్పులేదు. సంగమా, ఈ మాట వింటున్నప్పుడు కొద్దిగా బాధ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే మన జీవితాలు ఒక నలుగురినైనా ప్రభు మందిరంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. మన జీవితాలు ఒక నలుగురినైనా ప్రభు సన్నిధిలోనికి నడిపించాలి.
చీకటిలో మ్రగ్గిపోతూ ఉన్న వారిని, రక్షణకు దూరంగా ఉంచిన వారిని, యూదా పత్రికలో తెలియజేసినట్లుగా అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని నలుగురినైనా మనం తీసుకువచ్చేటట్లుగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో జీవం ఉన్నట్లు, అప్పుడు మన జీవితంలో ఆత్మ ఉన్నట్టు, అప్పుడు మన జీవితాలలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శవములో ఉజ్జీవం ఉండదు. సంఘములో ఈరోజు ఎవరైతే, ఏ సంఘాలలో అయితే ఉజ్జీవము లేకుండా జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా జీవము లేని వారిగా ఉన్నారు అని గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శవాలతో సంఘాలు నింపబట్టం కాదు, ఆత్మలు కలిగిన వారిగా సంఘాలలో జనులు నింపబడాలి. ఆత్మ చేత సంఘాలను నింపబడాలి, ఉజ్జీవము చేత సంఘాలు నింపబడాలి. సువార్త భారము కలిగిన వ్యక్తిగా సంఘాలలో ఉన్న విశ్వాసులు నింపబడాలి. మన ప్రార్థనలో ఉజ్జీవం ఉండాలి, మన బ్రతుకులో ఉజ్జీవం ఉండాలి, మన పరిచర్యలో ఉజ్జీవం ఉండాలి, మన నడకలో ఉజ్జీవం ఉండాలి, మన మాటలో ఉజ్జీవం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన వారిగా బ్రతికినప్పుడు దేవుడు మనల్ని చూసి మెచ్చుకొచ్చాడు. హల్లెలూయా. జీవం కలిగిన వారిగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని చూసి మెచ్చుకొచ్చాడు. ఈరోజు ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలియాలనుకుంటున్న మాట, యేసు ప్రభు ఉన్న చోట విడుదల ఉంటుంది, యేసు ప్రభు ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, యేసు ప్రభు ప్రవేశించిన చోట జీవం ఉంటుంది. రాత్రికాల సమయంలో ఒకవేళ ఏదైనా బంధకాలంలో మనం ఉన్నామా, ఒకవేళ ఏదైనా ఒక అనారోగ్యము చేత మనం ఉన్నామా, ఒకవేళ జీవము లేనటువంటి స్థితి మనం ఉన్నట్లయితే ఈరోజు ప్రభు దగ్గరికి మనం తిరిగి రావాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, యేసయ్య మనతో ఉన్నాళ్లే, యేసయ్య మనతో వస్తూ ఉన్నాళ్లే, మనలో ఉంటున్నాళ్లే, మన ప్రార్థనలు వింటున్నాళ్లే అని అనుకుంటూ ఉంటాం. we thought అనుకుంటూ ఉంటాం. బట్ వీ నీడ్ టు రియలైజ్, కానీ మనల్ని మనం పరిశీలించుకోవాలి. యేసు ప్రభుని 12 సంవత్సరాల వయసులో మరియా యేసు ప్రభుని దేవాలయంలోకి తీసుకువెళ్ళి మురుకుబడులు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట, యేసయ్య మనతో వస్తున్నాడు. కానీ యేసయ్య వాళ్ళతో వెళ్ళాడా? చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? యూటర్న్. మళ్ళీ వెనక్కి వచ్చారు. అప్పుడు యేసు ప్రభుని వాళ్ళు కనిపెట్టగలిగారు. ప్రియమైన దేవుని సంఘం, మన జీవితాలలో ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనల్ని పరిశీలించుకుని ఒకవేళ ఏదైనా పొరపాటు జీవితం, ఒకవేళ దేవునికి ఆయాసకరమైన జీవితం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మనం ఏం చేయాలి? యూటర్న్ తీసుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే యూటర్న్ మనం తీసుకోగలుగుతామో దేవుడు అద్భుతమైన రీతిగా మనల్ని దీవిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనము ఆయనకు దూరంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడండి, కానీ మనమే చాలా సందర్భంలో ఆయనకు దూరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. పొరపాటునో తెలుసో తెలియనో ఒకవేళ ప్రభువుకి దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు అట్టి వారిని చూసి బాధపడుతూ ఉంటాడు. నేను ఇంకొక మాట చెప్తాను. శవము చూసి యేసు ప్రభు కన్నీళ్లు గార్చాడు కదా. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కన్నీళ్లు విడిచినని మాట మనం చూస్తాం యోహాను సువార్తలో. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? లాజరు బయటికి రా. యేసు ప్రభు జీవాన్ని ఇచ్చాడు లాజరుకి మరలా. శవముగా ఉండిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. శవముగా ఉండిపోవడానికి అంటే నేను ఆత్మీయ స్థితిలో మాట్లాడుతున్నాను. సంఘాలలో ఒకవేళ శవాలు ఉంటే ఆ శవాలుగా కుప్పలుగా శవాలుగా ఉండిపోవాలని దేవుడు కోరుకోడు. ఆ శవాలను చూసి దేవుడు కన్నీరు విడుస్తూ వస్తాడు. మనం పరిశీలించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయంలో ఒకటి ఏంటంటే, నా భక్తి జీవితాన్ని చూసి నా ఆధ్యాత్మిక స్థితిని చూసి ఒకవేళ దేవుడు ఏదైనా కన్నీరు కారుస్తున్నాడేమో అనేది మనం పరిశీలించుకోవాలి. నా ప్రవర్తన చూసి ప్రభు ఏమన్నా కన్నీరు కారుస్తున్నాడా, లేకపోతే నా యొక్క చచ్చినటువంటి స్థితిని చూసి ప్రభు కన్నీరు ఏమైనా కారుస్తున్నాడా అని పరిశీలించుకోవాలి.
ఒకవేళ నా జీవితము ప్రభువుకి ఆయాసకరముగా ఉన్నది అని గ్రహింపులోనికి వస్తే వెంటనే నీవు పాప ఒప్పుకోలు ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నాలోకి నీవు ప్రవేశించు, నాలోకి జీవాన్ని ఇవ్వు, నాలోనికి ఉజ్జీవాన్ని ఇవ్వు, నాలోనికి నీ ఆత్మనివ్వు, నాలోనికి నీ సన్నిధి అని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనలు ఎలాగున్నాయో అంటే నాకు స్థలం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు ఆస్తులు ఇవ్వు, నాకు కార్లు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థన చేసే విశ్వాసులే ఉన్నారు. కానీ వారి జీవితాల్ని సరిచేసుకుని, వారి జీవితాలను సరిదిద్దుకుని చేసే ప్రార్థనలు బహు అల్పంగా ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నాకు స్థలం ఇవ్వుడి. ఏమంటున్నాడు యేసు ప్రభు? స్థలం ఇవ్వుడి. ప్రార్థన చేసుకుందామా? అందరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు స్థలం ఇవ్వుడి. ప్రియమైన దేవుని జనాంగమా, ఒకవేళ నీ జీవితంలో ప్రభువుకి స్థలం ఇవ్వని సందర్భం ఏదైనా ఉన్నదో ఒకసారి పరిశీలించుకుందాం. రాత్రికాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రవేశించినప్పుడు విడుదల కలుగుతుంది, ఆయన ప్రవేశించినప్పుడు స్వస్థత కలుగుతుంది, ఆయన ప్రవేశించినప్పుడు జీవము ఉంటుంది, జీవము కలుగుతుంది. ఒకవేళ ఆయనను మనము చేర్చుకోలేకపోతున్నామేమో, ఆయనకు మనము స్థలం ఇవ్వలేకపోతున్నామేమో, ప్రార్థన చేద్దామా? అందరూ నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఇది మనల్ని మనము పరిశీలించుకునే సమయం, పరీక్షించుకునే సమయము. ఉపవాస ప్రార్థనలో నిన్ను నీవు సరి చేసుకునే, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి దేవుడు నీకు సమయం ఇస్తూ ఉంచాడు. ఒకవేళ మనల్ని మనము పరిశీలించుకోకుండా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు ఫలితం ఉండకపోవచ్చేమో. సంగమా, ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఈరోజు మన ఉపవాస ప్రార్థనలో ప్రభు వచ్చును గాక, ప్రభు ప్రవేశము మన ప్రార్థనలో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన యొక్క ఇంటిలో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన జీవితంలో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన మందిరములో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన యొక్క వ్యాపారాలలో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన బిడ్డల జీవితంలో ఉండును గాక, ప్రభు యొక్క ప్రవేశము మన యొక్క పరిచర్యలో ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభువును కోరుకుందాం. ప్రభువా, నీవు నాకు కావాలి, ప్రభువా, నీవు నా కుటుంబంలో నువ్వు రావాలి, నా జీవితంలోనికి నీవు రావాలి, నాకు విడుదల కావాలి. ప్రభువా, ఒకవేళ ఏదైనా కట్ల చేత నేను కట్టబడి ఉన్నానేమో, నీవు నాకు విడుదల దయచేయి. ప్రభువా, ఏదైనా అనారోగ్యము నాలో తెలియకుండా ఒకవేళ ఉన్నదేమో, నా బిడ్డలలో ఒకవేళ అనారోగ్యం ఏదైనా ఉన్నదేమో, నాలో ఏదైనా అనారోగ్యం ఉన్నదేమో, ప్రభువా, నీవు మా శరీరంలోనికి రండి, మా ఒంటిలోనికి రండి అని ప్రార్థన చేద్దాం. దయచేసి సంగమా, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు విడుదల కలగ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు, స్వస్థత కలగ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు, జీవమునివ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. విడుదల, స్వస్థత, జీవము మనందరి మీదకి దేవుడు కలగ చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరున మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితంలోకి ఆయన ప్రవేశింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. స్థలం ఇద్దామా? స్థలం ఇద్దామా? స్థలం ఇద్దామా? ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉంటే, మన ఆధ్యాత్మిక స్థితి ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, మన ఆధ్యాత్మిక జీవితము ప్రభువుకి ఇష్టం లేనటువంటి స్థితిలో ఉంటే, మనము ప్రభువుకి రాత్రికాల సమయంలో స్థలం ఇద్దామా? స్థలం ఇస్తే ఆయన జీవింపజేస్తాడు, స్థలం ఇస్తే ఆయన ఫలింపజేస్తాడు. నీవు ఫలములు ఫలించలేకపోతున్నావేమో, నీవు ఫలములు ఫలించలేకపోతున్నావు. ఆ వేరు ఎండిపోయి ఉండవచ్చు, ఆ ఏరుకి ఆ నీరు అందట్లేదేమో, ఆ ఏరు వాడిపోయి ఉండవచ్చు. ఈ రాజ్యంలో నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని, యజమానుడా, యజమానుడా, తిరిగి నన్ను బ్రతికించు అని నీవు అడగగలిగితే, నీ ఏరుని దేవుడు మరలా ఫలింపజేస్తాడు, దానికి నీరు కడతాడు, అది ఫలించినట్లుగా, ఫలములిచ్చినట్లుగా, జీవము దానిలోనికి వచ్చినట్లుగా
ప్రభు కార్యము చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుణ్ణి అడగగలవా? ఈ రాత్రికాల సమయంలో నీవు ప్రార్థించగలవా? ప్రభువా, నా జీవితము ఎవరికి ఉపయోగకరముగా లేకుండా, నా జీవితం వల్ల ఒకరిని నడిపించలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ప్రభువా, నీవు నాలోకి జీవాన్ని తీసుకురా, నన్ను వెలిగించు, నన్ను ఉపయోగించుకొని నీవు ప్రార్థన చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చేసిన అవిధేయత బిడ్డల మీదకి వస్తుందని అంటూ ఉంచారు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అటువంటి శాపములు ఏదైనా మన బిడ్డల జీవితంలో ఉంటే అవన్నీ కూడా కూల్చబడును గాక. దుష్టుని శాపములన్నీ కూడా యేసు నామములో కూల్చబడును గాక. ప్రతి బంధకాలు తెంపబడును గాక. ఒక గొప్ప విడుదల కలిగిన వానముగా, విడుదల కలిగిన కుటుంబాలుగా, విడుదల కలిగిన సంఘముగా మనమందరము ముందుము గాక. జీవములోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఉజ్జీవములోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. రివర కరమున సరంద్రమర త్రస్త్ర ఓ రివర రరముర సరము ఓ రివర రరముర సరము ఓ రివర ప్రభువుకి మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం. ఆయన ఆజ్ఞకి తాకబడిన వారుగా, ఆయన ఉజ్జీవానికి తాకబడిన వారుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. దయచేసి ఎవరైనా సరే ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరుతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు మౌనంగా ఉండకుండా ఉజ్జీవంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన సమయంలో మన మధ్యలో ఉన్నాడు. మన జీవితంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. మన కుటుంబంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగింపులోనే దేవుడు అనేకమైన గొప్ప విషయాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగిస్తారని విశ్వసిస్తూ మనం ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. దేవా, మీకే స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ దినమున తండ్రి నాయన, హృదయం అనే ప్రభావ తలుపున తండ్రిలబడి ప్రభువును తట్టుచున్న ప్రభావ దేవుడు ప్రభావం నాయన, మా హృదయాలను మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా జీవితాల్లోనికి ప్రభు రమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా కుటుంబంలోనికి నాయన మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, నువ్వు ప్రవేశించిన గృహం కానీ నాయన జీవితాలు కానీ తండ్రి, ఎటువంటి ప్రభు చీకటి కానీ ఎటువంటి సమస్యలు ప్రభు ఉండవు ప్రభు. మీకు వందనాలు ఆయన చెప్పిన తల్లి దైవజాలను బట్టి ప్రభు మీకు వందనాలు తండ్రి. వారి యొక్క పరిచర్యలను బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రం ప్రభు. వారి కుటుంబాన్ని బట్టి రాజా మీకు వందనాలు స్తోత్రం. అలాగే ప్రభు ఈ యొక్క స్థానిక సంఘం కాపరుకులు ప్రార్థిస్తున్న ప్రభు మీకు వందనాలు స్తోత్రం. ఆయన వారిని దీవించడానికి కృప చూపించండి. ఒక గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన నీవే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడని ప్రభు వారు ఎరిగినట్టు తండ్రి వారి యొక్క మనోనేత్రములు ప్రభు మీరు తెరవమని ప్రార్థిస్తున్నప్పుడు మీకు ప్రభు ఆరంభం నుంచి ప్రభుని చివరి వరకు తండ్రి ఇవే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నామని ప్రభు నేను నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. తండ్రి, మీకు ఈ సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభువా, గత 6 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపులోపు ప్రభువా వీరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరి జీవితంలో మీరు ప్రవేశింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం అనుగ్రహించి ప్రభు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని సంఘ సేవకుల్ని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘస్థులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము లోకంలోని పరిశుద్ధులకుని ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి బలపరచును గాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం అపవాది క్రియలందు నాశనము కలుగును గాక.